ప్రేమ ఎలా పుడుతుంది అని ఎవరికైనా తెలుసా? ఒకరిపైన ప్రేమ పుట్టడం మన చేతుల్లో ఉండదు, కానీ అదే మనిషి పైన ప్రేమ వద్దు అనుకుంటే పోతుందా? అంత ఈజీనా ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలను తుడిచేయడం? ఒకరిపైన ప్రేమ రావడం మన చేతుల్లో ఉండదు. ఒకవేళ ఆ ప్రేమను తుడిచేయడానికి ఒక మార్గం ఉంటే, ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలను తుడిచేయగలిగితే ఆ తర్వాత ఏమవుతుంది? మన జీవితంలో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని బాధ పెడతాయి, అయినా మన మనసు లోతులో దాగి ఉంటాయి. మనసు అంటే కింద హార్ట్ దగ్గర ఉంటుంది. మనసు అంటే మన మైండ్, అది బ్రెయిన్లో ఉంటుంది. మనం ఇన్ని రోజులు చెప్పుకున్న మనసు లొకేషనే తప్పు కదా. ఈ సినిమాని మొదటిసారి చూశాక అర్థం కాకపోవచ్చు, ఒక్కసారి అర్థమయ్యాక నీ మనసులో నిలిచిపోయే ఒక గొప్ప సినిమానే ఈ ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ది స్పాట్లెస్ మ్యాన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్రమేఘ. ఈరోజు మనం చూడబోయే ఓ కళ్ళ ప్రయాణం లాంటి సినిమా గురించి, మన హృదయాన్ని తాకే కథ గురించి. ఒక ఇద్దరు వేరు మనుషులు, ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి, ఒక ఎక్స్ట్రోవర్ట్ అమ్మాయి ప్రేమలో పడితే వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి అనేదే ఈ కథ. 2004లో విడుదలైన ఈ సినిమాకి డైరెక్టర్ మైకిల్ గౌండ్రీ, స్క్రీన్ ప్లే బై చార్లీ కాగ్లర్, ఒక అద్భుతమైన రచయిత. ఈ సినిమాతో ఈయనకి ఆస్కర్ కూడా వచ్చింది. సినిమా చూశాక ఆయన గురించి ఖచ్చితంగా గూగుల్కి వెళ్ళి చెక్ చేస్తారు. ఆయన రాసిన, డైరెక్ట్ చేసిన మిగతా సినిమాలు కూడా చూసేటప్పుడు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇక కథలోకి వెళ్తే, జోల్ అనే ఒక సాదాసీదా వ్యక్తి. ఇతను ఒక ఇంట్రోవర్ట్. అతను ఒకరోజు ఇంటర్నెట్ డేటింగ్కి వెళ్తాడు, కానీ రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఆ తర్వాత అతను ఒక కొత్త అమ్మాయిని చూస్తాడు, తనే క్లెమెంటైన్. ఆమెను చూసి, కలిసి, మాట్లాడి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ఇతనికి పూర్తి విభిన్నంగా ఉంటుంది. రంగురంగుల జుట్టుతో, జీవితాన్ని విపరీతంగా ఆస్వాదించే వ్యక్తిత్వం. ఇద్దరి మధ్య మొదటి చూపులోనే ఆకర్షణ ఏర్పడుతుంది. ప్రేమ మెల్లగా ఎదుగుతుంది, కానీ ప్రేమలో ఉండడమే సులువు కాదు. ఆ సంబంధంలో గొడవలు వస్తాయి, అపార్థాలు మొదలవుతాయి. ఓ దశలో క్లెమెంటైన్ చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. జోల్తో గడిపిన ప్రతి జ్ఞాపకాన్ని తుడిచేద్దామని ఒక మెమరీ ఎరేజింగ్ సంస్థను సంప్రదిస్తుంది. జోల్ ఇది తెలుసుకొని పగతో కాదు, బాధతో అదే పని చేస్తాడు. క్లెమెంటైన్ జ్ఞాపకాలను తుడిచేద్దామని అనుకుంటాడు, కానీ తుడిచే ప్రక్రియలో మొదలయ్యాకే అతనికి అర్థమవుతుంది, ఈ జ్ఞాపకాలు పోతే తన జీవితం లోతుగా ఖాళీ అయిపోతుందనే విషయం. అతను తుడిచే ప్రతి జ్ఞాపకం ఒక ప్రేమలో మునిగిన క్షణం, ఒక చిన్న చిరునవ్వు, ఒక నిశ్శబ్ద నైట్ వాక్. జోల్ తన మెదడులోనికి వెళ్ళి తనే తన జ్ఞాపకాలను కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక రకంగా మన మనస్సులో చేసే పోరాటం. కథ చివరిలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. మన జ్ఞాపకాలను తుడిచేసిన తర్వాత కూడా జోల్ మరియు క్లెమెంటైన్ మళ్ళీ కలుస్తారు, తిరిగి ప్రేమలో పడతారు. వారి గతం తెలియదు, కానీ ఆకర్షణ మళ్ళీ మొదలవుతుంది. ఇదే ప్రేమలో ఉన్న మాయ. మన జ్ఞాపకాలు మర్చినా మన ప్రేమించే వ్యక్తిని మన మనసు గుర్తుపెట్టుకుంటుంది. మనం బాధపడినా, విడిపోయినా, మనం నిజంగా ప్రేమిస్తే అది ఎప్పటికీ మనలో ఓ రూపంగా అనిపిస్తుంది. ఈ సినిమా మనకు కొన్ని పెద్ద ప్రశ్నలే వేస్తుంది. ప్రేమను మర్చిపోవచ్చా? మన బాధను తుడిచేయగలమా? లేదా ఆ బాధతోనే ప్రేమ పరిపక్వతమవుతుందా? మీరు ఈ సినిమాను చూసారా? మీకు ఏ సన్నివేశం హృదయాన్ని తాకింది? కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా జ్ఞాపకాల గురించి, ప్రేమ గురించి మాట్లాడే మరిన్ని కథలతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ హరీష్.